ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో, అలాగే కోల్‌కతా జట్లు తలపడ్డాయి. లక్నోకు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో కూడా పంత్ సేన ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మేమెందుకు ఓడిపోయాం, ఎందుకు గెలిచాము అనే విషయంతో పాటుగా ఇక రిషబ్ పంత్ వాళ్ళ యాజమాన్యానికి పరోక్షంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని ఈ పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో చెప్పాడు. అయితే మా మీద ఒత్తిడి పెంచితే మేము చేసేదేమీ లేదని, మాకు కావాల్సింది ఆ ఆటకు సంబంధించిన విషయాల కన్నా ముందు విశ్రాంతి అంటూ మేనేజ్మెంట్ తీసుకున్న అనాలోచితమైన నిర్ణయం ఆ జట్టు పతనాన్ని శాసించింది అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒక్కసారి విందాము. నిజానికి ఈ మ్యాచ్లో ఈ టోర్నీలో పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న నికోలస్ పురన్ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు పంపించి లక్నో భారీ మూల్యం చెల్లించుకుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతికే నికోలస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి పంత్ సింగిల్ తీసివ్వగా మూడవ బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఎయిడెన్ మార్క్రమ్ క్యాచ్ అవుట్గా తిరిగాడు. బౌండరీ లైన్పై రింకు సింగ్తో కలిసి రోవ్మెన్ పోవల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్తో మార్క్రమ్ పెవిలియన్కు చేరాడు. అయితే ఇక ఈ నేపథ్యంలో రింకు సింగ్ మొదటి బంతికే మొత్తం ఆటను మార్చేశాడు. అయితే మాకు ఖచ్చితంగా ఒక విరామం అవసరమని మేము అనుకుంటున్నాను. మేము మళ్ళీ రీఫ్రెష్ అవుతాము. మా మీద ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎప్పుడు గేమ్ ప్రెషర్ మాకు ఎక్కువగా ఒత్తిడిని తీసుకొస్తుంది. అయితే అదే సమయంలో మేము సమాధానాల కోసం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మాలో మేము చేస్తున్న తప్పులే కారణం. కానీ అవి వెతుక్కోవడానికైనా మాకంటూ ఒక సమయం కావాలి. విషయాన్ని వీలైనంత వరకు సింపుల్గా ఉంచాలి. కాంప్లికేటెడ్గా అది ఇది ఇది అది అంటూ ఏవేవో చేసేస్తే ఆటగాళ్ళు ఇబ్బంది పడతారు. అయితే ఈరోజు మేము ఓడిపోవడానికి మా బలహీనత కన్నా కూడా రింకు సింగ్ లాంటి అద్భుతమైన ఆల్రౌండర్ ఆటగాడి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అతని దగ్గర నుంచి క్రెడిట్ లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు. అతను అద్భుతంగా ఆడబట్టి మా జట్టు కొద్దిగా తడబడింది. కరెక్టే, మాలోనూ తప్పులున్నాయి. కానీ మా తప్పుల కన్నా అతని ఆటగాడుకు తీసుకున్న ఆ స్పీడ్, ఆ స్పాంటినిటీ చాలా బాగుంది. ఇది కేవలం ఒకటి ఇద్దరు ఆటగాళ్ళ వల్ల అయ్యేది కాదు. మొత్తం టీం కలిసి పనిచేయాలి. ఒకళ్ళకే బాధ్యత ఇచ్చేయాలి. ఒకళ్ళు చేసింది తప్పు, లేదంటే ఒకళ్ళు చేసిన తప్పు కారణంగా, ఒకళ్ళు ఆడిన ఆట కారణంగా మ్యాచ్ గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు. సమిష్టిగా రాణిస్తేనే జరుగుతుంది. అది గెలిచినప్పుడు ఒకళ్ళకి మాత్రం క్రెడిట్ ఇస్తాం, ఓడిపోయినప్పుడు ఒకళ్ళకి మాత్రమే క్రెడిట్ ఇస్తాం. అలా అయితే క్రికెట్లో 12 మంది ఎందుకు ఉంటారు? అలా కాదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఆ తర్వాత పురాణ్ ఫామ్‌లో లేడు కదా! అతన్ని పంపడం వెనకాల మీ ఆలోచన ఏంటి అని అడిగితే, అప్పుడు తను ఏమన్నాడంటే, మేము ఒక గ్రూప్‌గా చర్చించుకున్నప్పుడు నికోలస్ పురన్ అనుకున్నాము. ఎందుకంటే అతను ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ మా జట్టును ఎన్నో సందర్భాల్లో అతను ఆదుకున్నాడు, కాపాడుకున్నాడు. అందుకని మేము తనని పంపించాము. అయితే ఇక మనం కొన్ని సమయాల్లో కొంతమంది ఆటగాళ్ళను నమ్మాలి. ఒక్కొక్కసారి ఆటగాళ్ళు సరైన ఆటను ప్రదర్శించినప్పుడు వాళ్ళని తప్పుపట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా జట్టు నుంచి పక్కకు తప్పటం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే పాజిటివ్స్ ఎలా అయితే చూస్తామో నెగెటివ్స్ కూడా చూసుకుని అంచనా వేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం మాకు పాజిటివిటీ తక్కువే ఉంది. కానీ మాకు ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్రేక్ తర్వాత పరిస్థితులు చక్కపడతాయని నేను అనుకుంటున్నాను. ఇక దిగ్వేష్ రతితో బౌలింగ్ చేయించడం వెనకాల విషయం ఏంటంటే, క్రికెట్లో కొన్నిసార్లు బౌలింగ్ మార్పులు చేయాల్సి ఉంటుంది. బౌలర్లు కష్టతరమైన ఓవర్లు వేయాల్సి ఉంటుంది. నాకు వికెట్ అవసరమైన సమయంలో మిడిల్ ఓవర్లలో అతనికి బౌలింగ్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ వికెట్ దక్కలేదు. అంతే, దాని వెనక ఆలోచన అదే. మైదానంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుంటే ఆట సులభం అవ్వదు. నేను నా యాజమాన్యానికి కూడా చెప్పాలనుకుంటుంది అదే అంటూ సంజీవ్ గోయంకా విషయంలో తన అసంతృప్తిని మొత్తం బయటపెట్టాడు రిషబ్ పంత్.